దోసకాయ మెత్తళ్ళు వండుతున్నానండి. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శుభ్రంగా చేసుకున్న మెత్తళ్ళు వేసి వేయించుకోవాలి. మెత్తళ్ళు ఇలా వేగిన తర్వాత ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మెత్తళ్ళు వేగిపోయి ఇవి తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తలు వేయించిన నూనెలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ పేస్ట్ వేస్తున్నాను. దాంతో ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసిన తర్వాత పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. తర్వాత కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి 1 స్పూను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. దోసకాయలు ఉడికేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దాంతో ఒకసారి కలిపేసుకొని దోసకాయలు మొత్తం ఉడికే వరకు ఉడకనివ్వాలండి. దోసకాయలన్నీ ఇలా ఉడికిపోయినండి, కూర దగ్గరగా అయ్యింది. ఇప్పుడు వేయించి పెట్టిన మెత్తలు వేసుకోవాలి. మెత్తలు వేస్తున్నానండి. మెత్తలు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దోసకాయ మెత్తళ్ళు కర్రీ రెడీ అయిపోయిందండి. దోసకాయ మెత్తళ్ళు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్లో తీసుకొని కొత్తిమీరతో సర్వింగ్ చేసుకున్నాను. దోసకాయ మెత్తళ్ళు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేశాను.